44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగురవేయటం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలో 28 డివిజన్లలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందో అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అంటే అది ప్రజాస్వామ్యంలో లేకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా ఢిల్లీ నుంచి కవర్లలో వస్తుంటే అది తెలుగువారి ఆత్మగౌరవం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 పార్టీ పెట్టడం కేవలం 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఏర్పాటు చేసిన వెంటనే ఏదైతే ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసే ముందు ఏదో కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పార్టీని స్థాపించారో దానికి కట్టుబడి కూడు గుడ్డ నీడ ₹2 కిలో వీజు కానీ జనతా వస్త్రాలు కానీ పేదలకు ఇళ్ళు కానీ ఏర్పాటు చేసి అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు అటు ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో భాగం, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్, అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా పెన్షన్స్, అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీస్కి అనేక కార్యక్రమాలని సంక్షేమాలు చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతంతో కూడు గుడ్డ నీడ చేశారో దానికి కట్టుబడి అటు సంక్షేమాలు ఇటు డెవలప్మెంట్ రెండు, సంక్షేమం ఒక పక్క చేస్తూ డెవలప్మెంట్ మరొక పక్క చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే నిదాంత పార్టీని పెట్టారో అది. అయితే దీనికి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయితే ₹5 లక్షల వచ్చే విధంగా ఈరోజు యువనాయకుడు లోకేష్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే నన్ను 74,000 మెజార్టీతో నెల్లూరు సిటీ ప్రజలు గెలిపించడం జరిగింది. అయితే వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు నెల్లూరులో అనేకమైన వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఏ కార్యకర్తలు అయితే నా కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా నా వంతు యాక్చువల్గా నేను చేస్తున్నాను. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తని తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది.